Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarkonda, I am your current affairs faculty. So welcome to Rapid Revision Series. ఈ రోజు ఈ సెషన్లో భాగంగా మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, సో ప్లీజ్ పే అటెన్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? సో గ్రీన్ హైడ్రోజన్ అనేది ఇది ఒక క్లీన్ ఎనర్జీ ఫ్యూయల్ అనమాట, లేకపోతే క్లీన్ ఎనర్జీ సోర్స్ అని కూడా అనుకోవచ్చు. దీన్ని ఎలా మనం ప్రొడ్యూస్ చేస్తామంటే వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దీన్ని స్ప్లిట్ చేసి మనం ఈ గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేస్తాం. సో ఈ వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేయడానికి మనం యూజ్ చేసేదే ఎలక్ట్రోలైజర్. మరి ఎలక్ట్రోలైజర్కి యూజ్ చేసే ఎనర్జీ ఏదైతే ఉందో అది కానీ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ గ్రీన్ హైడ్రోజన్. ఓకేనా? సో ఈ ఎలక్ట్రోలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మనం వాటర్ మాలిక్యూల్స్ని స్ప్లిట్ చేస్తాము, అప్పుడు మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వాటర్ మాలిక్యూల్స్ని మనం ఎలా స్ప్లిట్ చేస్తాము? ఎలక్ట్రోలైజర్స్ని యూజ్ చేసి. మరి ఎలక్ట్రోలైజర్కి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తాము? ఒక సోర్స్ అనేది ఉంటుంది కదా. ఒకవేళ ఆ సోర్స్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ కానీ అయితే వీ కాల్ ఇట్ యాజ్ గ్రీన్ హైడ్రోజన్. అండ్ ఈ సోర్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయి అనమాట. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అయితే గ్రీన్ హైడ్రోజన్. ఒకవేళ కోల్ని యూజ్ చేసి, ఓకేనా, బొగ్గుని యూజ్ చేసి మనం కానీ హైడ్రోజన్ ఎనర్జీని తయారు చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ బ్లాక్ హైడ్రోజన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ వచ్చేసరికి గ్రే హైడ్రోజన్ యాజ్ వెల్ as బ్లూ హైడ్రోజన్. చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ పే అటెన్షన్. సో రెండిట్లో మనం యూజ్ చేసే సోర్స్ ఏంటంటే న్యాచురల్ గ్యాసే. మరి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే బ్లూ హైడ్రోజన్లో మనం ఏం చేస్తామంటే ఈ న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసి ఈ వాటర్ మాలిక్యూల్స్ని స్ప్లిట్ చేసి హైడ్రోజన్ ఎనర్జీని తయారు చేస్తాం, బాగానే ఉంది. బట్ ఇక్కడ జరిగే కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కానీ క్యాప్చర్ చేస్తే, ఓకేనా, సో కార్బన్ ఎమిషన్స్ జరుగుతాయి. వాటిని మనం సోర్స్ దగ్గరే కానీ క్యాప్చర్ చేసి అట్మాస్ఫియర్లోకి కలవకుండా చేసామనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ బ్లూ హైడ్రోజన్. ఒకవేళ ఈ కార్బన్ ఎమిషన్స్ని కానీ మనం క్యాప్చర్ చేయలేదు అనుకోండి, అట్మాస్ఫియర్లోకి మిక్స్ అయిపోయేలాగా వదిలేసామనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ గ్రే హైడ్రోజన్. సో ఇవి రెండు ఒక సెట్ అనమాట. ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి, ఓకేనా. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ని యూజ్ చేస్తే గ్రీన్ హైడ్రోజన్. న్యాచురల్ గ్యాస్ విత్ కార్బన్ క్యాప్చరింగ్ టెక్నిక్ అయితే బ్లూ హైడ్రోజన్. న్యాచురల్ గ్యాస్ వితౌట్ కార్బన్ క్యాప్చరింగ్ గ్రే హైడ్రోజన్. కంప్లీట్ కోల్ని యూజ్ చేస్తే బ్లాక్ హైడ్రోజన్. న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేస్తే పింక్ హైడ్రోజన్. అండ్ న్యాచురల్ గ్యాస్ బై యూజింగ్ పైరాలిసిస్ ప్రాసెస్ అయితే టర్కాయిస్ హైడ్రోజన్. అండ్ సోర్స్ వచ్చేసరికి సోలార్ ఎనర్జీ అనుకోండి. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లోనే కంప్లీట్గా మనం సోలార్ ఎనర్జీని యూజ్ చేసి వాటర్ మాలిక్యూల్స్ని స్ప్లిట్ చేసి హైడ్రోజన్ ఎనర్జీని కానీ తయారు చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ ఎల్లో హైడ్రోజన్. సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్, ఓకేనా, రైట్. సో దీంట్లో మనం తీసుకొచ్చిన మిషన్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనమాట. సో ఈ మిషన్ మనం 2023లో లాంచ్ చేసాము. అంటే దీనికి కొన్ని టార్గెట్స్ కూడా ఉన్నాయి. సో టార్గెట్స్ అంటే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. సో టార్గెట్స్ అన్ని మనం 2030 కల్లా అచీవ్ చేయాలి. అండ్ ఆ టార్గెట్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి యాన్యువల్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ 5 MMT. MMT స్టాండ్స్ ఫర్ మిలియన్ మెట్రిక్ టన్స్. సో ఎవ్రీ ఇయర్ మనం 5 MMT గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేసే స్టేజ్కి వెళ్ళాలన్నమాట బై 2030. మరి ఇవి తయారు చేయాలంటే వీ నీడ్ ఎలక్ట్రోలైజర్స్. మరి ఎలక్ట్రోలైజర్స్ యొక్క కెపాసిటీని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఎంత అంటే 60 to 100 GW. మరి ఎలక్ట్రోలైజర్స్ని మనం వేటి ద్వారా రన్ చేస్తాము? సోర్స్ ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీయే కదా, అప్పుడే కదా ఇది గ్రీన్ హైడ్రోజన్ అవుతుంది. మరి ఆ యొక్క కెపాసిటీ మనం ఎంత ఎస్టాబ్లిష్ చేయాలంటే దీనికోసం 125 GW. సో 125 GW రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని ఎస్టాబ్లిష్ చేసి వాటి ద్వారా ఎలక్ట్రోలైజర్స్ని యూజ్ చేసి అప్పుడు మనం గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేయాలి. ఓకే, రైట్. సో ఇలా ఈ మిషన్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఎప్పుడైతే మనం అనుకున్న టార్గెట్స్ని కానీ రీచ్ అవుతామో గ్రీన్ హైడ్రోజన్ పరంగా, ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క ఇంపోర్ట్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఎంత తగ్గించుకోవచ్చు అంటే 1 lakh crores మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ మిషన్ ద్వారా మనం కార్బన్ ఎమిషన్స్ని కూడా రెడ్యూస్ చేయొచ్చు ఆర్ అవాయిడ్ చేయొచ్చు. ఎంత చేయొచ్చు అంటే 50 MMT. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది 5 MMT. కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దీని యొక్క ఎమిషన్స్ని మనం ఎంత అవాయిడ్ చేయొచ్చు అంటే 50 MMT. అండ్ ఎన్ని ల్యాక్స్ జాబ్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి ఈ మిషన్ ద్వారా అంటే 6 lakh జాబ్స్ అనమాట. ఎంత ఇన్వెస్ట్మెంట్ని మనం అట్రాక్ట్ చేయబోతున్నాము అంటే 8 lakh crores. 6 lakh జాబ్స్, 8 lakh crore ఇన్వెస్ట్మెంట్, 1 lakh crore ఇంపోర్ట్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు, ఫాజిల్ ఫ్యూయల్స్ని తగ్గించుకోవచ్చు ఇంపోర్ట్స్ని. అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వచ్చేసరికి మనం ఎంత అవాయిడ్ చేయొచ్చు అంటే 50 MMT. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో మనం కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ని తీసుకురావడం అనేది జరిగింది, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025ని అటెంప్ట్ చేస్తున్నారో ప్లీజ్ దయచేసి ఈ కోర్స్ని తీసుకోండి. ఖచ్చితంగా మీకు చాలా మార్క్స్ అయితే వస్తాయి. కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు, ఇంపార్టెంట్ స్టాటిక్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కవర్ చేస్తున్నాం కాబట్టి
మంచి మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయవచ్చు. సో ఫైనల్గా ఈ కోర్సులో మీకు 70+ వీడియో లెక్చర్స్ వస్తాయి అండ్ కాంటెంపరీ ఇష్యూస్ అన్ని మనం హోలిస్టికల్గా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాము. యాజ్ వెల్ as ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనం స్పెషల్గా ఫోకస్ చేస్తాం. లైక్ అగ్రికల్చర్ కానీ, స్పీషీస్ ఇన్ న్యూస్ కానీ, ప్లేసెస్ కానీ, లేకపోతే ఇంకా మనం మాట్లాడుకుంటే ఐఆర్ మ్యాపింగ్ కానీ, ఇటువంటి సెషన్స్ కూడా మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మేము ప్రొవైడ్ చేసే పీడిఎఫ్ నోట్స్ ఏదైతే ఉందో వాటిని మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు అనమాట. యాజ్ వెల్ as సబ్జెక్ట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ మీద టెస్టులు కూడా ఉంటాయి. లైక్ హిస్టరీకి టెస్ట్ ఉంటుంది, పాలిటీకి ఉంటుంది, ఎకానమీకి ఉంటుంది, ఇలా అనమాట. అండ్ ఒకవేళ మీరు కోర్స్ కొన్న తర్వాత మీకు కానీ కోర్సు నచ్చకపోతే, సో క్లాసెస్ అనేవి March 3 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అప్పుడు మీరు చూసి వీడియో చూసిన తర్వాత మాకు నచ్చలేదు సార్ అని అనుకుంటే మీకు ఫుల్గా రిఫండ్ ఇచ్చేస్తాం. అది కూడా 15 days వరకు. సో మాకు అంత నమ్మకం ఉంది కోర్స్ మీద, అంత సైంటిఫికల్గా డిజైన్ చేసాము. క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి. ఓకే, రైట్. సో ప్రైస్ వచ్చేసరికి కేవలం 499 రూపీస్ మాత్రమే. సో వీలైనంత తొందరగా మంచి డెసిషన్ తీసుకొని జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవడం కోసం ఈ వీడియో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని కానీ ట్యాప్ చేస్తే డైరెక్ట్గా మీరు వెబ్సైట్కి వెళ్ళిపోతారు. అక్కడ మీరు పేమెంట్ చేసి కోర్స్ని కొనేయొచ్చు అనమాట. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. సో ఓవరాల్గా ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి కాంపోనెంట్స్ కూడా చూద్దాం. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2023 4th January లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీనికి అలొకేట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 19,744 crores. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మినిస్ట్రీ. సో రెస్పాన్సిబుల్ మినిస్ట్రీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. సో ఈ పర్టికులర్ మిషన్లో మనకి గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ ఉంటాయి, స్కిల్స్ని మనం డెవలప్ చేయాలి, సైట్ అని చెప్పి ఒక కాంపోనెంట్ ఉంటుంది. అండ్ మన ఎనర్జీని కూడా వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. మన కంట్రీలో గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేసి ఆ గ్రీన్ హైడ్రోజన్ని వేరే కంట్రీస్ కూడా మనం సేల్ చేసుకోవచ్చు బై ఎక్స్పోర్టింగ్. అదే దీని యొక్క బెనిఫిట్ అనమాట. సో మెయిన్ కాంపోనెంట్ వచ్చేసరికి సైట్. ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి. మనకి సైట్ అనే కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ మిషన్ అని చెప్పి కూడా అడగొచ్చు. సో దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. సో ఈ సైట్ అనే కాంపోనెంట్లో మనం ఏం చేస్తామంటే ఈ ఎలక్ట్రోలైజర్స్ ఉంటాయి కదా, వాటిని మనం డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం. సో మనకి ఎలక్ట్రోలైజర్స్ కావాలి, వాటిని మనం డొమెస్టిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాము. సో వాటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ మనం ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. ఇదంతా సైట్ అనే కాంపోనెంట్లో ఉంటుంది. తర్వాత పైలట్ ప్రోగ్రామ్స్ని కూడా కొన్ని లాంచ్ చేస్తాము. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. సో R&D కోసం మనం తీసుకొచ్చిన కాంపోనెంటే షిప్. సో షిప్ స్టాండ్స్ ఫర్ స్ట్రాటజిక్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్తో రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఓవరాల్గా ఈ మిషన్ యొక్క గోల్ ఏంటంటే ఫస్ట్ మనం డిమాండ్ని క్రియేట్ చేయాలి. దేని యొక్క డిమాండ్ని క్రియేట్ చేయాలి? గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో దీని యొక్క డిమాండ్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఇట్. ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, మనకు కావాల్సిన నీడ్ ఏదైతే ఉందో దాన్ని మనం యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవాలన్నమాట. సో దట్ మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పరంగా కూడా మనం పాజిటివ్స్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో కూడా మనం చూసేసాము. సో ఇక్కడ టార్గెట్స్ కూడా ఇచ్చాను, ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో అవి ఇక్కడ ఉంటాయి, ఒకసారి చూడండి. సో 5 MMT హైడ్రోజన్ మనం ప్రొడ్యూస్ చేయాలి పర్ యానం బై 2030. అండ్ దీనికోసం రెన్యూబుల్ ఎనర్జీని యూజ్ చేస్తాం కాబట్టి 125 GW ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని మనం కెపాసిటీని ఎస్టాబ్లిష్ చేయాలి. 6 lakhs జాబ్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. యాజ్ వెల్ as ఫాజిల్ ఫ్యూల్స్ యొక్క ఇంపోర్ట్స్ మనం తగ్గించుకోబోతున్నాము. ఎంత అంటే 1 lakh crores అనమాట. అండ్ యాన్యువల్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కూడా మనం రెడ్యూస్ చేయబోతున్నాము. ఎంత అంటే 50 MMT. అండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 8 lakh crores. అండ్ ఈ గ్రీన్ హైడ్రోజన్ మీద కొన్ని కాన్ఫరెన్సెస్ కూడా జరుగుతుంటాయి. సో వాటిని మనం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి పిలుస్తుంటాము. ఎవరు కండక్ట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో ఫస్ట్ కాన్ఫరెన్స్ వచ్చేసరికి 2023లో మనం స్టార్ట్ చేసాము. ఎక్కడ? న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో. సెకండ్ కాన్ఫరెన్స్ 2024లో జరిగింది. ఎక్కడ? భారత మండపం న్యూఢిల్లీలో. అండ్ దీనికి సంబంధించిన సమ్మిట్ కూడా ఒకటి జరిగింది. దాన్ని మనం ఓల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ అని చెప్పి పిలుస్తాము. 2024లో జరిగింది. ఎక్కడ అంటే రోటర్డామ్, నెదర్లాండ్స్. ఇది అడిగే ఛాన్స్ ఉంది. ఓల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2024 held at రోటర్డామ్, నెదర్లాండ్స్. సో దెర్ ఈస్ అ క్వశ్చన్ ఫర్ యూ. మీరు ఎన్విరాన్మెంట్లో చదివే ఉంటారు. సో రోటర్డామ్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్? అర్థమైంది కదా క్వశ్చన్. లైక్ మనకి హజార్డస్ వేస్ట్ ఉంటుంది, లేకపోతే క్లోరోఫ్లోరో కార్బన్సో, లేకపోతే ఓజోన్ హోల్ గురించో, లేకపోతే హజార్డస్ కెమికల్స్ గురించో, ఇలా కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. సో దాంట్లో ఒకటి రోటర్డామ్ కన్వెన్షన్ అనమాట. సో రోటర్డామ్ కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించినది? ఒకవేళ తెలిస్తే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2024లోనే ఇండియా పెవిలియన్ అనే దాన్ని మనం సెటప్ చేసాము. ఎవరు సెటప్ చేశారు? మన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, బ్లాక్ హైడ్రోజన్ అంటే ఏంటి, అండ్ యాజ్ వెల్ as గ్రే యాజ్ వెల్ as బ్లూ హైడ్రోజన్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఎల్లో హైడ్రోజన్ ఇవన్నీ చూసాం కదా. సో వాటి యొక్క టైప్స్, వాటి యొక్క సోర్సెస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఎప్పటికల్లా మనం టార్గెట్ని అచీవ్ చేయాలి బై 2030.
అండ్ వాట్ ఆర్ దోస్ టార్గెట్స్ అదొకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఇక్కడ చెప్పిన కరెంట్ అఫైర్ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకుంటే చాలు. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు టాపిక్ని ఫినిష్ చేసుకున్నాము. సో ఇటువంటి సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ ఇట్ డే దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.